హాయ్ గైస్, వెల్కమ్ టు ఎంఎస్ ముచ్చట్లు. ఈరోజు ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ చేద్దాం. పార్ట్ 2 అకామిడేషన్ ఎలా సెర్చ్ చేసుకోవాలని చెప్పేసి. సపోజ్ నువ్వు కినా న్యూయార్క్ కానీ న్యూజెర్సీ కానీ అలా రావాలని అనుకుంటే కినా మీరు చెక్ చేయాల్సింది వచ్చేసి హౌసింగ్ NJ80 అని చెప్పేసి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. సో యూ కెన్ చెక్ దట్ వన్. అండ్ ఒకవేళ లేదు మీరు ఇక్కడికి వచ్చి మీరు చెక్ చేసుకోవాలనుకుంటే కనుక అకామిడేషన్స్లలో మీకు కొన్ని ప్లేసెస్ చెప్తాను. ఆ ప్లేసెస్ చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి జెర్సీ సిటీ. ఇక్కడ ఫుల్గా మన ఇండియన్స్ ఉంటారు. ది సెకండ్ వన్ వచ్చేసి హ్యారిసన్, ఇక్కడ కూడా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎడిసన్లో వచ్చేసి సేమ్ ఇలాగే మన చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు, లైక్ ఎవరైనా వర్క్ చేసేవాళ్ళు అలాగా. ఈ 2 ప్లేసెస్లో కూడా ఎంప్లాయీస్ ఫుల్గానే ఉంటారు అనమాట, నేను చెప్పే ప్లేసెస్లో. అండ్ నెవార్క్ అయితే కన్నా కాస్త బ్లాక్ పీపుల్స్ ఎక్కువ ఉంటారు, బట్ మీకు కావాలనుకుంటే మీరు చెక్ చేసుకోవచ్చు, చాలామంది ఉన్నారు. అది లేదంటే కన్నా యూనివర్సిటీ వాళ్ళకి ఖచ్చితంగా ఒక అకామిడేషన్ ఉంటుంది. లైక్ ఎలా అంటే కన్నా వాళ్ళకి మనకి ఎలాగ పీజీస్ ఎలా ఉంటాయో అలాగా వీళ్ళు కూడా రూమ్స్ అవి ప్రొవైడ్ చేస్తారు యూనివర్సిటీ వాళ్ళు. మనం అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్క యూనివర్సిటీకి ఉంటుంది మ్యాక్సిమం. మీ యూనివర్సిటీని కాంటాక్ట్ అయితే వాళ్ళే మీకు ఒక ఫామ్ పంపిస్తారు. మీరు దాన్ని ఫిలప్ చేసి డైరెక్ట్గా యూనివర్సిటీకి సెండ్ చేస్తే మీకు మ్యాక్సిమం వస్తుంది. ఓకేనా? అలా అయినా ట్రై చేసుకోండి, బట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది యూనివర్సిటీది అయితే కన్నా. అది ఇంకా మీకు కావాలంటే కన్నా మీరు చూడాల్సిన ప్లేసెస్ వచ్చేసి అండ్ న్యూపోర్ట్ కూడా బాగానే ఉంటుంది. న్యూపోర్ట్లో మంచి లొకేషన్స్ ఉంటాయి ఫుల్గా. నెక్స్ట్ వచ్చేసి మీకు కావాలంటే కన్నా హోబోకిన్ అయితే కన్నా మంచిగా టూరిస్ట్ ప్లేస్ అనమాట. అక్కడ కూడా రూమ్స్ దొరుకుతాయి, బట్ కాస్ట్ ఎక్కువ. మీకు ఎవరైనా ఫుల్గా పెట్టుకోగలుగుతారు అని అనుకుంటే కనుక మీరు అలా వెళ్ళచ్చు హోబోకిన్కి. అండ్ న్యూపోర్ట్ అక్కడ మంచిగా ఉంటాయి అన్నమాట. అక్కడ కూడా మంచి అపార్ట్మెంట్స్ ఉంటాయి. అండ్ మ్యాక్సిమం ఎలా అంటే ఒక 1 ఇయర్ వచ్చేసి మీరు ఎక్కడ ఉంటారంటే ఇక్కడ అపార్ట్మెంట్స్ ఒక కమ్యూనిటీలో ఉండేదానికి ట్రై చేయండి. ఎవరైతే ఫ్యామిలీ వాళ్ళు భయపడుతూ ఉంటారో, లైక్ మా కొడుక్కి కానీ మా కూతురికి కానీ ఇబ్బంది అయిపోతుందేమో, సెక్యూరిటీ ఇష్యూ ఎవరన్నా వస్తారేమో అనే విధంగా అయితే కనుక అపార్ట్మెంట్కి కానీ లేదంటే కనుక ఏదైనా ఒక కమ్యూనిటీ ఉంటే అలా స్టే చేయండి, మీకు ఇష్యూ ఉండదు అన్నమాట. ఇంకా మీకు ఈ అకామిడేషన్ గురించి అంటే కనుక మ్యాక్సిమం ఎవరైనా ఉంటే కనుక వాళ్ళను పంపించి అకామిడేషన్ కరెక్టేనా కాదా చూసి తర్వాత మీరు ఆ అకామిడేషన్లోకి వెళ్ళేదానికి ట్రై చేసుకోండి. ఓకేనా? మీరు ప్రీవియస్గా నేను ఒక వీడియో చేశాను, అది వచ్చేసి సేమ్ ఇదే అమెరికా అకామిడేషన్ ఫ్రాడ్స్ అని చెప్పేసి, అలర్ట్ అని చెప్పేసి. సో అది కానీ చూడకపోతే అది చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది ఏమేమి అవాయిడ్ చేయొచ్చు అకామిడేషన్ అప్పుడు అని చెప్పేసి. ఓకేనా? అంతే ఫ్రెండ్స్, లెట్స్ గో టు నెక్స్ట్ వీడియో వచ్చేసి అంతే ఫ్రెండ్స్. ఈరోజుకి ఈ వీడియో అంతే. మీరు మ్యాక్సిమం ఎలా అంటే ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ లైక్. దట్స్ ఇట్. ఓకే, బాయ్.